శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రేస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 18వ తేదీ 4వ నెల 2025 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం పంచమి తిథి మధ్యాహ్నం 1:11 వరకు. తదుపరి షష్ఠి. మూలా నక్షత్రం ఈ రోజున పూర్తిగా ఉన్నది. పరిఘ యోగం రాత్రి 9:48 వరకు. తదుపరి శివం యోగం. తైతులకరణం మధ్యాహ్నం 1:11 వరకు. తదుపరి గరజీకరణం. అమృత ఘడియలు రాత్రి 11:04 నుండి 12:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:28 నుండి 9:15 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:36 నుండి 1:25 వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 1:13 నుండి 2:51 వరకు. తిరిగి వర్జ్యం తెల్లవారుజామున 4:50 నుండి రేపు ఉదయం 6:37 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి చూచినట్లయితే ఈరోజు వారం శుక్రవారం. తిథి పంచమి తిథి. పంచమి తిథి అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి తిథి. పంచమి పంచభూతేషి పంచసంఖ్యోపచారిణి అని కూడా అమ్మవారి యొక్క నామాల్లో ప్రత్యేకంగా చెప్పబడుతుంది. అట్లాగే అమ్మవారి యొక్క స్వరూపం కూడా పంచప్రేతాసనారూఢ పంచబ్రహ్మస్వరూపిణి అని కూడా అమ్మవారి నామాల్లో చెప్పబడుతుంది. అంటే అమ్మవారు సజ్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానములు అనేటటువంటి ఆ పంచబ్రహ్మలుగా ఎవరైతే చెప్పబడుతున్నారో వారి యొక్క సమ్యక్ స్వరూపంగా కూడా అమ్మవారు చెప్పబడుతుంది. అటువంటి జగదంబ యొక్క ఆరాధన ఈ శుక్రవారం నాడు చేయటం. మరొక విశేషం ఏమిటంటే అమ్మవారి జన్మ నక్షత్రంగా శాస్త్రం మూలా నక్షత్రాన్ని చెప్తుంది. అటువంటి ఈ రోజున పంచమి తిథి శుక్రవారం మూలా నక్షత్రం ఈ మూడు కలిసి రావటం నిజంగా సాధకుల యొక్క అదృష్టమని చెప్పాలి. అటువంటి ఈ రోజున అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ, అమ్మవారి దర్శనం. ఎవరైతే స్త్రీమూర్తులు గౌరీ స్వరూపిణులు ఎవరైతే ఉన్నారో సుమంగళులు ఈ రోజున అమ్మవారి పాదాల మీద అంత కుంకుమ కనుక వేసినట్లయితే అమ్మ యొక్క దివ్యకృప చేత దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధిని అమ్మ ప్రసాదిస్తుంది. శివశక్త్యాయుక్తో ఏది భవతి శక్త ప్రభవితం అని శంకర భగవత్పాదుల వారు అమ్మ యొక్క దివ్యమైనటువంటి సౌందర్యాన్ని ప్రత్యక్షంగా ఆయన చూచి సౌందర్య లహరిగా ఆయన స్తోత్రంలో అందించారు. అటువంటి దివ్య సౌందర్య స్వరూపిణి అయినటువంటి జగదంబ యొక్క కృపను పొందడం కోసం యథాశక్తిగా సౌందర్య లహరి ఇత్యాది అమ్మ వైభవాన్ని సూచించేటటువంటి స్తోత్రపారాయణ కూడా చేసి అందరూ జగదంబ యొక్క దివ్య కృపకు పాత్రులై అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని అన్ని శుభాలను పొందుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం అనుకూలమో, ఈరోజు శుక్రవారం అయినటువంటి సందర్భంగా మహాలక్ష్మీదేవిని ఏ రాశివారు ఏ విధానాలతో పూజించాలో ఆ విశేషాలని, ఏ రంగు దుస్తుల్ని ఏ రాశివారు ధరిస్తే కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య ఈరోజు వరకు అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ పంచమి శుక్రవారం, నక్షత్రం మూల. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో రవి, వృషభంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, ధనుస్సులో చంద్రుడు, మీనంలో రాహు, శుక్ర, శని, బుధులు ఉన్నారు. తాత్కాలికమైన ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశి వారి ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనవసరంగా తగాయిదాలని పెట్టుకుంటూ కనిపిస్తారు.
కుటుంబ సభ్యులతో విరోధించే అవకాశం బలంగా ఉంది. ఏ విధమైనటువంటి కారణము లేకుండా ఉన్నటువంటి అందరితోనూ కూడా ప్రతీకార బుద్ధి కలిగి ఉండే విధానం గోచరిస్తోంది. చిర్రుబుర్రుల వ్యవహారం రోజంతా సాగేటువంటి కారణంగా కుటుంబ సభ్యులకి అలాగే ఆప్తులు శ్రేయోభిలాషులకి వీరి మీద మరో తీరు దృష్టి కలిగే అవకాశం గోచరిస్తోంది. పెట్టుబడిని పెట్టేటటువంటి సందర్భంలో సరైన నిర్ణయాన్ని తీసుకోలేక వ్యాపారాన్ని తాత్కాలికంగా నష్టపరుచుకునే ధోరణి ఉండొచ్చు. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని అర్చన చేసినట్లయితే తప్పక వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్వదేశం నుండి విదేశానికి వెళ్ళినటువంటి వారికి ఆ వాతావరణం సరిగా పడకపోయేటటువంటి కారణంగా తిరిగి స్వదేశానికి తిరిగి రావాలనే ఆలోచన బలంగా దృఢంగా కలిగే అవకాశం ఉంది. ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందినప్పటికీ కూడా తగినటువంటి సంపూర్ణమైన ఆనందాన్ని పొందలేకపోతున్నామేమో అనే మానసికమైన చింత కలిగి తిరిగి స్వస్థానానికి వెళ్ళాలి అనే ఆలోచన కలుగుతుంది. కుటుంబంలో ఉండేటటువంటి అందరు సభ్యులకి కూడా వీరి మీద అనుకూల భావమే ఉన్నప్పటికీ కూడా మానసికమైనటువంటి ఆలోచనల మార్పు కారణంగా స్వదేశానికి వెళ్ళేటటువంటి వీరిని పంపించడానికే సిద్ధపడే అవకాశం కూడా ఉండొచ్చు. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని ఆవు పాలతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధనలాభానికి అవకాశం కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వీలైనంత తక్కువ మాట్లాడడాన్ని చేస్తారు. ఒక్కో సందర్భంలో మౌనంగా కూడా ఉండే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రులతో విరోధించే అభిప్రాయం ఈ రోజున ఏర్పడవచ్చు. ఆర్థికమైనటువంటి ఆస్తి పంపకాలు తెర మీదకి వచ్చేటటువంటి కారణంగా లోపల దాగిన అన్ని విశేషాలు బయటకు వచ్చే అవకాశం ఉండొచ్చు. అన్నదమ్ములతో తల్లిదండ్రులతో అనుకూలమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండడం అవసరం. పెట్టుబడిని పెట్టేటటువంటి విషయంలో సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం సకాలంలో చేసుకోలేనటువంటి పక్షంలో ఆర్థికంగా తాత్కాలికమైనటువంటి నష్టాన్ని పొందే అవకాశం గోచరిస్తుంది. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని తెల్లని పుష్పాలతో అర్చించినట్లయితే ఆకస్మిక శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ తీరు నష్టం కలిగినప్పటికీ కూడా ముఖంలో చిరునవ్వు ఏమాత్రము తగ్గకుండా ఉండగలుగుతారు. సంతానంతో విరోధం కలిగినప్పటికీ కూడా ఏ విధంగానూ దాన్ని పట్టించుకోరు. శారీరక అనారోగ్యం కలిగినప్పటికీ కూడా ఔషధ సేవని చేస్తూనే ఉంటారు తప్ప వ్యాధి వచ్చింది కదా అనేటటువంటి నిరుత్సాహ భావాన్ని ప్రదర్శించరు, అనుకోరు కూడా. దూరభార ప్రయాణాలని చేయవలసి వస్తే నిర్భయంగా మొగమాటం లేకుండా రాలేనని తెగేసి చెప్తారు తప్ప వస్తానని చెప్పి ఆ మాటని తప్పించుకునే ధోరణి ఏమాత్రము ఉండకపోవచ్చు. ఆర్థికమైనటువంటి వ్యయం పన్నుల కోసం ఇంకా ఇతరమైనటువంటి ఖర్చుల కోసం అవుతున్నప్పటికీ కూడా ఎటు నుండో ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు, అలా ఖర్చు చేస్తూ ఉంటారు. ఏ విధమైనటువంటి మానసిక చింతని పడే అవకాశం ఉండకపోవచ్చు ఈ రాశి వారికి ఈ రోజున. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు సౌభాగ్య లక్ష్మీదేవిని ఫల రసాలతో అభిషేకించినట్లయితే నూతన ఉద్యోగ సూచన కలిగే అవకాశం ఉంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి లాభం కోసమని విశేషమైన ప్రయత్నాలు చేస్తారు. ఉన్నటువంటి స్థిరమైన ఆస్తుల్ని అమ్మడం ఏమాత్రము ఇష్టం ఉండదు.
ఆర్థికంగా వచ్చినటువంటి ఖర్చుల్ని తట్టుకోవడం కోసం తమకున్నటువంటి స్థిరమైన ఆస్తుల్లో దేన్ని కూడా తాకట్టు పెట్టడానికి ఇష్టపడరు. వీరి మీద ఉండేటటువంటి గౌరవ భావంతో తాత్కాలికంగా ఇచ్చిన బదుళ్లతో కార్యక్రమాలను నడిపిస్తూ ఉండొచ్చు. ముఖ్యంగా సంతానం సహాయ సహకారాల్ని అందిస్తూ ఉంటారు. వారి నుండి ధనాన్ని ఏమాత్రం రుణరూపంగా కానీ ఉచితంగా కానీ తీసుకోకూడదనేటటువంటి దృఢ నిర్ణయంతో ఉంటారు. సంతానం కూడా అదే పద్ధతిలో ఉంటూ మానసికమైనటువంటి ఉత్సాహాన్ని తల్లిదండ్రులకి కలిగిస్తారు. వారు ఇష్టపడనటువంటి కారణంగా ధనాన్ని సహాయ రూపంగా అందించలేకపోతారు. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు వైభవలక్ష్మీదేవిని కుంకుమతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి జరుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి కృషి చేస్తూ కనిపిస్తారు. తమకు ఉన్నటువంటి వ్యావసాయికమైన భూములని మరింతగా మరమ్మతులు చేయిస్తూ ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందేందుకు తగినటువంటి కృషిని ప్రారంభిస్తారు. అనుకూలులైనటువంటి వారు, బంధువులైనటువంటి వారు పారిశ్రామిక వర్గంలో ఉన్నట్లయితే అక్కడ పెట్టుబడి పెట్టేందుకు తగినటువంటి ఆలోచనల్ని కొనసాగిస్తారు. ముఖ్యంగా వృత్తి చేసేటటువంటి వారు వృత్తిపరమైన నైపుణ్యం కోసమని అనేక ప్రాంతాల్లో అనేకమైనటువంటి వృత్తులకి సంబంధించిన ఆ విశేషాల్ని సమీకరించుకుంటూ గోచరిస్తారు. ఏ విధమైనటువంటి ప్రోత్సాహం లేకపోయినప్పటికీ కూడా తమకు తాముగా ప్రోత్సాహపరుచుకుంటూ వ్యాపారంలో నైపుణ్యాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నాలని ప్రారంభిస్తారు. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు గజలక్ష్మీదేవిని పసుపుతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగంలో ఆర్థిక లాభంతో పాటు భద్రత కూడా సిద్ధించే అవకాశం ఉంటుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. తాత్కాలికంగా సెలవు పెట్టి ఆర్థికమైనటువంటి లాభం కోసమని వ్యావసాయిక భూముల్ని మరమ్మతులు చేయిస్తూ కనిపిస్తారు. అంతేకాక అనుకూలమైనటువంటి పంటని వేసి తద్వారా ప్రయోజనాన్ని సాధించాలనే ముందు చూపు దృష్టితో ఉంటారు. నిరుపయోగంగా పడి ఉన్నటువంటి భూముల్ని అలాగే పొలాల్ని ఆర్థికమైనటువంటి అనుకూలత కోసమని తగినటువంటి ఆలోచనల్ని చేస్తారు. దానికి సరిపోయినటువంటి ప్రయత్నాలని ప్రారంభిస్తారు కూడా. సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో చక్కనైనటువంటి ఆనుకూల్యం కావడం కోసమని అనేకమైన సంస్థల్ని విచారించి అత్యద్భుతమైన సంస్థలో మాత్రమే వారికి ప్రవేశాన్ని కలిగిస్తారు. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు సంతాన లక్ష్మీదేవిని శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే క్షణానికి ఒక్క మారు కోపం వచ్చే తీరు గోచరిస్తూ ఉంటుంది. పట్టుదల భావం బాగా పెరిగిపోతూ ఉంటుంది. పెద్దగా ధ్వని చేస్తూ మాట్లాడే తనం గోచరిస్తూ ఉంటుంది. తద్వారా అనుకూలమైనటువంటి బంధువులు తల్లిదండ్రులతో కూడా తాత్కాలిక విరోధ భావం కలిగే అవకాశం ఉండొచ్చు. నియంత్రించుకుంటూ మాట్లాడడం అవసరం. కోపము ప్రతీకార బుద్ధి లేకుండా ఉండేలా ప్రవర్తించడం కూడా అత్యవసరం. సంస్థలో భాగస్వాములైనటువంటి వారి విషయంలో కూడా అనుమాన ధోరణిని ప్రదర్శించడం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి ఆలోచించి మాత్రమే మాట్లాడాలి. ప్రతీకార దృష్టి లేకుండా ఉండేలా వ్యవహారాన్ని కొనసాగించడం ఉత్తమం. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయం ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు జయలక్ష్మీదేవిని శరకు రసంతో అభిషేకించినట్టయితే
న్యాయస్థానంలో విజయలాభంతో పాటు ఆర్థిక లాభం కూడా ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా అస్తవ్యస్తమైన స్థితిలో ఉంటారు. ఏం చేయాలో తోచనటువంటి ఆలోచనకి వస్తారు. నియంత్రణ భావం ఏమాత్రమూ లేనటువంటి కారణంగా పై అధికారులతో కూడా వాదోపవాదాలు చేయడానికి వెనుకాడరు. తల్లిదండ్రులతో అనుకూలమైనటువంటి భావం ఉన్నట్టుగానే కనిపిస్తారు. కానీ ఏదైనా సందర్భం కానీ వచ్చినట్లయితే గొంతు పెంచి మాట్లాడే విధానం గోచరించవచ్చు. తోటి బంధువులు అలాగే మిత్రులు ఆప్తులు కూడా వీరిని ప్రోత్సహించుతూ ఉండేటటువంటి కారణంగా నియంత్రణని మాట విషయంలో కోల్పోయే అవకాశం ఉండొచ్చు. స్వదేశంలో ఉన్నటువంటి వారికి విదేశానికి వెళ్ళాలనే ఆలోచన కలగచ్చు. అక్కడ పెద్దగా ఆర్థికమైనటువంటి వసతి ఉండదనే విషయాన్ని ఎందరూ చెప్పినా అంగీకరించకపోయే విధానం ఉండొచ్చు. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని పంచామృత జలాలతో అభిషేకించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే జ్ఞాన అభివృద్ధి కోసమని ఆధ్యాత్మికమైనటువంటి చింతనలో గడుపుతారు. ముఖ్యంగా అనేకమైనటువంటి క్షేత్రాలకి తీర్థాలకి వెళ్ళి దైవాలకి మొక్కుకుంటూ వ్యాపార అభివృద్ధి కోసమని అనేకమైనటువంటి దాన ధర్మాలను చేయడానికి మాత్రము వెనుకాడరు. ముఖ్యంగా కుటుంబంలో ఏదో ఒక పూజ పురస్కారము సాగుతూనే ఉంటుంది. వారానికి ఒక్కసారి మానసికమైనటువంటి దృఢత్వంతో ఉంటారు. ఇంట్లో ఒకరికి ఆరోగ్యవంత సక్రమంగా లేకపోయినప్పటికీ కూడా ఏమాత్రము ఆ విధమైన చింత కలిగి ఉండరు. దైవమే చూసుకుంటాడనే పరమ ధైర్య భావంతో ఉంటారు. వ్యాపారం బాగా కలిసొచ్చేటటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందగలుగుతారు. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మిని అంటే సరస్వతీదేవిని పరిమళ జలాలతో అభిషేకించినట్టయితే విద్యా అభివృద్ధి సంతానానికి కలుగుతుంది. అంతేకాక ఆర్థిక లాభం వారి వల్ల కలిగే అవకాశం కూడా ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ నిర్ణయమైనా సరే కుటుంబ సభ్యులందరితో కలిసి మాత్రమే చేస్తారు తప్ప ఏకపక్ష నిర్ణయాన్ని ఏమాత్రమూ చేయకుండా ఉండగలుగుతారు. ఆ కారణంగా కుటుంబంలో ఐకమత్యం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కుటుంబం తమది అనేటటువంటి దృఢమైన అభిప్రాయంతో ఉండేటువంటి కారణంగా కుటుంబంలోని రహస్యం ఏ ఒక్కటి కూడా వీధిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. తాత్కాలికంగా తాము చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నష్టం వచ్చినప్పటికీ కూడా కృంగిపోరు. ధైర్యంగా ఉండగలిగే విధానాన్ని కలిగి ఉంటారు. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మీదేవిని తేనెతో అభిషేకించినట్టయితే సకల సమస్యలు పరిష్కరింపబడ్డవే కాకుండా ఆర్థికమైన సిద్ధి కూడా కలిగే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. నష్టపోతున్నటువంటి భావనని ఏమాత్రము కలిగి ఉండరు. ధార్మికమైనటువంటి చింతతో ఉంటారు. దైవ ఆరాధనని సక్రమంగా చేస్తూ ఉంటారు. సకాలంలో నిద్ర, సకాలంలో భోజన సౌకర్యాలని ఏర్పాటు చేసుకోగలుగుతారు. ముఖ్యంగా అనేకమైనటువంటి దైవ క్షేత్రాలని పర్యటిస్తూ కనిపిస్తూ ఉంటారు. దైవమే తనకు దిక్కు అనేటటువంటి ఆలోచనతో దృఢమైన ఆధ్యాత్మిక భావనతోనే ఉంటారు. నష్టం ఏ విధంగానూ కలగకుండా ఉండే విధంగా తమకు ఉన్నటువంటి అమోఘమైన గణిత శాస్త్ర విజ్ఞానంతో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ కనిపిస్తారు. తల్లిదండ్రుల్లో తాత్కాలికంగా ఒకరికి కలిగినటువంటి అనారోగ్య భావనకి అనుగుణంగా ఔషధ సేవని చేయిస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు తల్లిదండ్రులైన భక్తి శ్రద్ధల్ని పాటిస్తూ ఉంటారు. ఈ రోజున వృత్తి ఉద్యోగ వ్యాపార ఆదాయం ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం
ఉండకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు విజయలక్ష్మీదేవిని నాలికేర జలం అంటే కొబ్బరి నీళ్ళతో అభిషేకించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక కలిగి ఆర్థిక లాభం కలిగే అవకాశం పుష్కలంగా ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శుక్రవారం అయినటువంటి సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని ఆ తల్లిని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. దీపారాధన చేసేటప్పుడు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో, దీపారాధన చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. గృహంలో దీపారాధన చేసుకునేటప్పుడు దీపారాధన కుందులు రెండూ కూడా సమానమైన ఎత్తులో ఉండేలాగా చూసుకోవాలి. అలాగే కుటుంబ యజమాని వయస్సును బట్టి దీపారాధన కుందుల ఎత్తు అనేది ఉండాలి. ఎవరైనా సరే చిన్నపిల్లలు కానీ అలాగే వివాహం కావలసినటువంటి వాళ్ళు కానీ ఆ వయస్సులో ఉన్న వాళ్ళు 3 నుంచి 6 అంగుళాల ఎత్తున్నటువంటి దీపారాధన కుందుల్లో దీపారాధన చేయాలి. వివాహం అయినటువంటి వారు 6 అంగుళాల వరకు దీపారాధన కుందుల్లో దీపాన్ని వెలిగించుకోవచ్చు. బాగా వయస్సు ఎక్కువగా ఉన్నవాళ్ళు 6 అంగుళాల నుంచి 9 అంగుళాల వరకు దీపారాధన కుందుల్లో దీపారాధన చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే దీపారాధన చేసేటప్పుడు ఈశ్వరుడికి ఎడమవైపు, విష్ణుమూర్తికి కుడివైపు, అమ్మవారికి అభిముఖంగా ఎదురుగా దీపాన్ని వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నువ్వుల నూనెతో దీపారాధన చేసేటప్పుడు దైవానికి ఎడమవైపు, ఆవు నెయ్యితో దీపారాధన చేసేటప్పుడు దైవానికి కుడివైపు దీపాన్ని వెలిగిస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. దీపారాధన చేయటానికి ఉపయోగించే నూనె ఆముదంలాగా చిక్కగా ఉన్నట్లయితే పనులు ఆలస్యమవుతూ ఉంటాయి. ఆ నూనె అనేది కొబ్బరి నూనెలాగా పల్చగా ఉన్నట్లయితే మనం అనుకున్న పనులు అనుకున్నట్లు త్వరగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే దీపారాధనకి ఉపయోగించే ఒత్తులు కూడా నల్లగా ఉండరాదు, పాలలాగా తెల్లగా ఉండాలి. అలాగే దీపారాధనకు ఉపయోగించే ఒత్తులు సన్నగా ఉన్నట్లయితే, పల్చగా ఉన్నట్లయితే అటువంటప్పుడు మనం ప్రారంభించిన పనుల్లో ఇతరుల యొక్క సహాయ సహకారాలు తక్కువగా లభిస్తాయి. అందుకే దీపం వెలిగించుకునేటప్పుడు ఒత్తులు మందంగా ఉన్నట్లయితే ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మన పనులన్నీ సులభంగా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఎన్ని ఒత్తులతో దీపారాధన చేసినా ప్రధానంగా 2 ఒత్తులు మాత్రం నూనె లోపల లేదా ఆవు నెయ్యి లోపల కలిసి ఉండేలాగా దీపాన్ని వెలిగించాలి. అది జీవాత్మ పరమాత్మల ఐక్యతకు సంకేతం. గృహంలో దీపారాధన చేసేటప్పుడు మిట్ట మధ్యాహ్న సమయంలో దీపారాధన చేయరాదు. అయితే ఈ నియమం దేవాలయాలకు మాత్రం వర్తించదు. అలాగే దీపారాధన చేసేటప్పుడు ఒకసారి దీపాన్ని వెలిగించిన తర్వాత అది శుభ్రం చేయకుండా మళ్ళీ దీపారాధన చేయకూడదు. దీపారాధనలో మిగిలిపోయినటువంటి నూనెను తలకు రాసుకోరాదు. ఆ నూనె ఉపయోగించి మళ్ళీ దీపాన్ని వెలిగించకూడదు. దీపాన్ని వెలిగించినప్పుడు దీపారాధన కుంది నుంచి నూనె బొట్లులాగా క్రిందకు జారి పడకుండా జాగ్రత్త పడాలి. దీపారాధన కుంది నుంచి నూనె క్రిందకు జారి పడుతూ ఉండరాదు. అలాగే ఒకసారి దీపారాధన చేసిన తర్వాత దీపారాధన కుందులను ఎట్టి పరిస్థితుల్లో కదిలించరాదు. అవి కొండెక్కిన తర్వాత మాత్రమే దీపారాధన కుందులు కదిలించాలి. దీపారాధన కుందులు కడిగి శుభ్రం చేసిన తర్వాత తడిగా ఉన్నప్పుడు దీపారాధన చేయకూడదు. తడి మొత్తం కూడా తుడుచుకొని పొడిగా ఉన్నటువంటి దీపారాధన కుందుల్లోనే దీపాన్ని వెలిగించాలి. ఒకవేళ పొరపాటున దీపం కొండెక్కినట్లయితే మళ్ళీ ఇష్టదైవాన్ని మనస్సులో స్మరించుకొని దీపాన్ని వెలిగించుకోవాలి. కేవలం ఒత్తులతో మాత్రమే కాకుండా ప్రత్యేకమైన రంగు కలిగినటువంటి వస్త్రాలను కూడా ఒత్తుల్లాగా తయారు చేసుకొని దీపారాధనలు చేసినట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి. ఇలా దీపారాధన చేసేటప్పుడు ప్రత్యేకమైన నియమాలు పాటిస్తూ ఎలాంటి తప్పులు చేయకుండా దీపారాధన చేసినట్లయితే ఉత్తమ ప్రయోజనాలు చేకూరతాయి. మట్టి ప్రమిదలలో దీపారాధన పూజా మందిరంలో చేస్తే మాత్రం తర్వాత మళ్ళీ కొత్త మట్టి ప్రమిదలను వినియోగించుకోవాలి. ఇలా విధి విధానాలు ప్రత్యేకంగా పాటిస్తూ దీపారాధనలు చేయండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు శనివారం సందర్భంగా జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు తొలగింపజేసుకోవటానికి, రాశిపరంగా ఉన్నటువంటి శని దోషాల నుంచి బయటపడటానికి అధిష్టాన దేవతలకు సంబంధించి ఎలాంటి విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం.
నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.